హాయ్ గైస్, ఇప్పుడైతే బీరకాయ పప్పు చేసుకుందాము. ఫస్ట్ అయితే దానికోసం అయితే పెసరపప్పు అయితే వేయించి పక్కన పెట్టుకోవాలి. కడిగేసి ఫస్ట్ అయితే కుక్కర్ గిన్నె పెట్టేసుకొని దాంట్లో అయితే కడిగిన పెసరపప్పు అండ్ ఈ సైజులో కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు అయితే యాడ్ చేసి 3 విజిల్స్ పెట్టుకోవాలి. దాంతోపాటు ఒక 1 టీ స్పూన్ ఆయిల్ అండ్ 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి 3 విజిల్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని మనం ఫస్ట్ అయితే తాలింపు వేసుకోవాలన్నమాట. దాంతోపాటు చింతపండు కూడా సోక్ చేసి పెట్టుకోవాలి. చింతపండు ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు గింజలు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాతకి ఇంగువ, పసుపు, ఉప్పు, కారం అండ్ కారం వచ్చేసి తర్వాత చింతపండు రసం యాడ్ చేసినాక యాడ్ చేయండి. దాని తర్వాత జీలకర్ర అండ్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. ఆయిల్ తేలిన తర్వాతకి ఆ పప్పు మిక్చర్ అయితే ఏదైతే ఉందో ఉడికించి అది కూడా యాడ్ చేసుకోండి. లాస్ట్లో కొంచెం మెంతి పొడి కూడా యాడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను లాస్ట్లో. సో ఆ తర్వాతకి ఫైనల్ టచ్ అయిపోయిన తర్వాతకి మంచిగా ఒక 10 మినిట్స్ వచ్చేసి దీన్ని మంచిగా బాయిల్ అవ్వనివ్వండి. స్టవ్ పైన చిన్న మంట పెట్టుకొని.